Here is the non-spoiler review of the film Oho Anthan Baby, Telugu dubbed movie review, acted by Rudra, Mithila Palkar and other actors etc. ఇంకా ఈ మూవీ వచ్చేసి జూలై 11th తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది తమిళ్తో పాటు. ఇంకా ఈ మూవీ వచ్చేసి 2 hours 10 minutes రన్ టైము. విష్ణు విశాల్ అనే యాక్టర్ మట్టి కుస్తీ మూవీలో ఉన్న యాక్టర్ గారి బ్రదరు ఈ రుద్ర గారు, ఫస్ట్ మూవీ అనుకుంటా. ఇంకా ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా రాహుల్ అండ్ విష్ణు విశాల్ యాక్టరే ప్రొడ్యూసర్స్. ఇంకా ఈ మూవీ వచ్చేసి నేను చూడడం జరిగింది నెట్ఫ్లిక్స్లో. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా బద్మాసులు అనే మూవీ రివ్యూ అప్లోడ్ చేసి చెక్ చేయండి. దాంతోపాటు మాయాసభ వెబ్ సిరీస్, బియా కడలి వెబ్ సిరీస్ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. దాంతోపాటు కింగ్డమ్, హరిహరవర్మలు, మహావతార నరసింహ, ఇంకా చాలా మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంక ఈ మూవీ విషయానికి స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. విష్ణు విశాల్ అనే యాక్టర్ దగ్గరికి వచ్చి స్టోరీ నెరేట్ చేస్తాడు. ఇంతకా స్టోరీ ఓకే అయిందా లేదా, అతను చెప్పిన స్టోరీ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ ఇందులో. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ 2 hours 10 minutes రన్ టైంతో ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే, యూత్ విషయంలో మాత్రం యూత్ ఎవరైనా ఉంటే యూత్ అసలు మిస్ అవ్వద్దు, డోంట్ మిస్ ఇట్ అంటాను. ఎందుకంటే నేను కూడా యూతే. ఇంకా యూత్ అయితే డోంట్ మిస్ ఇట్. అలా ఎందుకు అనిపించింది అనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయంలో చెప్తాను. ఇంకా రేటింగ్ అయితే ముందే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, 5కి 5 రేటింగ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అలా ఎందుకు ఇవ్వాలనిపించింది అనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ విషయంలో చెప్తాను. ఫ్యామిలీతో అయితే మాత్రం కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, కొన్ని కిస్ సీన్స్ ఉన్నాయి, ఒక 2-3 డబల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. అవి తప్ప మిగతా సీన్లన్నీ ఫ్యామిలీతో చూడొచ్చు. అవి ఏ టైంలో మధ్యలో వస్తాయో మీరు కూడా గెస్ చేయలేరు, అలాగ వస్తాయి కాబట్టి ఫ్యామిలీతో చూడలేమని అనిపిస్తుంది. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో యాక్టింగ్ బాగుంది, ఫస్ట్ మూవీలాగా ఉంది, అయినా సరే యాక్టింగ్ బాగా చేశారు. ఇంకా విష్ణు విశాల్ గారు ఒక 40 minutes క్యామియో కింద కనపడ్డారు. ఉన్నంతసేపు బాగా చేశారు. మధ్యలో అలా ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల, సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల అలా 40 minutes ఉంటారు. ఇంకా మిథిలా పాల్కర్ గారు కూడా ఓరి దేవుడో ఫేమ్ యాక్టర్ కూడా బాగా చేశారు. ఈ మూవీలో వచ్చేసి కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి. దాంతోపాటు సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. మార్టిన్ అనే అతని మ్యూజిక్ కూడా బాగుంది. డైరెక్టెడ్ బై కృష్ణ కుమార్, రామ్ కుమార్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టేలాగా లేదు, స్లోగా ఉన్నా కూడా బోర్ కొట్టలేదు. ఇంకా మైనస్ పాయింట్స్కి వెళ్తే కొన్ని డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి ఇందాక చెప్పినట్టు, అవి ఒకటి. కొన్ని కిస్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ అవి ఫ్యామిలీతో ఇబ్బంది పడతాయి. సినిమా స్లోగా ఉంటుంది, రొటీన్ స్టోరీయే. ఇవి మాత్రమే మైనస్ పాయింట్స్. ఇంకా ఇవి పెద్దగా మైనస్ పాయింట్స్ అనిపించలేదు కాబట్టి సినిమాకి 5 out of 5 రేటింగ్ ఇచ్చాను, అంతేనండి. ఇంకా ఈ మూవీ అయితే యూత్ అయితే అసలు మిస్ అవ్వద్దు, మరీ చెప్తున్నాను. యూత్ అయితే అసలు మిస్ అవ్వద్దు, డోంట్ మిస్ ఇట్. ఇంకా నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై.